హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ అలానే ఆలు ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రోటీలోకి అలానే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి గోరుచిక్కుడుకాయలని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని గోరుచిక్కుడుకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా గోరుచిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి చిక్కుడుకాయల గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా తొక్క లేకుండా గింజల వరకు మాత్రమే తీసుకొని వీటిని కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. అలాగే దీనిలోకి 6 పొటాటోస్ని తీసుకొని వీటిని కూడా పైన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తం తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఈ రెసిపీని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆలూని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా అదే బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి వీటిని ఇలాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా ఉడికించండి. ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి, మనకి పొటాటోస్ ముక్కలు అలాగే గోరుచిక్కుడుకాయ ముక్కలు అనేవి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు స్ట్రైన్ చేయండి. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కూడా ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు తాలింపు గింజలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలానే 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ కలిసేలా ఇలా ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ వెజిటబుల్స్ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీ అనేది పుల్కాలోకి అలానే రోటీలోకి రైస్లోకి దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం చిక్కుడుకాయ గింజలు వేసుకొని చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఆ చిక్కుడు గింజలు తగులుకుంటూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఇలాగా లో ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ఉడికించేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసేసుకొని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ కారం అలాగే సాల్ట్ అనేవి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలో కారం అలానే సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో నాకు కారం అనేది కొంచెం తక్కువ అయిందండి. ఈ టైంలో కారంని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని
మరొకసారి మూత పెట్టేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి చివరగా 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గోరుచిక్కుడుకాయ ఆలు అలాగే చిక్కుడు గింజల కాంబినేషన్లో ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేస్తేనే అందరికీ షేర్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.